హాయ్ అండి, నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ చేపల మార్కెట్ చూపిస్తానండి. ఇది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ వాటర్ ఫ్లో అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఏమేమి గోదావరి చేపలు దొరుకుతాయి అనేది నేను చూపిస్తాను. దానికన్నా ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడు బ్యారేజ్ పైన ఉన్నామండి. మేము మార్నింగే వచ్చామన్నమాట. సో ఇక్కడ చేపలు పడుతూ చాలామంది కనిపించారు. నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఒక అబ్బాయి అయితే చేపలు పట్టడానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. వలేసాడు, కనిపించింది కదా. సో మనం తొందరగా కిందకి వెళ్ళి మార్కెట్ లోపలికి ఆ వల్లో అసలు ఏమేమి చేపలు పడ్డాయో చూద్దామండి. ఫాస్ట్గా వెళ్ళకపోతే ఈ లోపల రిమూవ్ చేసేస్తారు. పదండి. ఇదిగోండి చూడండి, అబ్బాయికి ఒక 10 చేపల వరకు దొరికినట్టున్నాయి. ఈ ఫ్లో అంతా కూడా కాకినాడ వైపు వెళ్తుందండి. గోదావరి చూడడానికి చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ పడుతూనే ఉన్నారు చేపలైతే. ఇదిగోండి, ఇవి టైగర్ ప్రాన్స్ అన్నమాట. జల్లలు, ఇవి జల్లలేనండి. ఇదంతా ఫిష్ మార్కెట్. ఇవి శీలావతులు. ఈ శీలావతులు 2 అప్పుడే పట్టి ఒక అబ్బాయి తీసుకొచ్చాడంట. నన్ను తీసుకెళ్ళి మరీ చూపించాడు అనమాట. ఐస్లో పెట్టలేదు ఇంకా. ఐస్లో పెట్టినవి అయితే ఒక రేటు ఉంటాయండి, పెట్టనివి అయితే ఒక రేటు ఉంటాయి. ఈ పెద్ద చేప ఏంటమ్మా? ఇది పక్కది. ఇవి గొడ్డవల్లి. ఇక్కడ చిన్న చేపలు కనిపిస్తున్నాయి కదా, అది గోదావరి వంజరాలండి, చిన్నవి. ఇవి టైగర్ ప్రాన్స్. ఈరోజు శీలావతులు అయితే ఎక్కువ పడ్డాయంటండి. ఇదిగోండి, ఇవే గోదావరి వంజరాలు. ఈ పక్కన ఈ నల్ల తొట్టులో ఉన్నాయి కదా, అవేమో మోసలు అనమాట. ఇవి ఇసుక దొందులు, జల్లలు, పెద్ద చేపల జల్లలు. మేమైతే ఇసుక దొందులు తీసుకున్నామండి. సో ఈ ఇసుక దొందులతో నేను ఏం కర్రీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ చేపల మార్కెట్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.